జనరల్‌గా పాకిస్తాన్ పిచ్‌లు చూసి మనం అనుకుంటాం. అవి తార్ రోడ్ లాగా ఉంటారా? అందుకే 300 ప్లస్ స్కోర్ ఈజీగా స్కోర్ చేస్తారు. ఏ టీమ్ ఎళ్ళినా. అందుకే పాకిస్తాన్‌లో మ్యాచ్‌లాడితే భయంకరంగా సెంచరీలు రికార్డ్ అయితాయి. అండ్ మోర్ దాన్ 300 ఈజీగా ఎవ్రీ ఓడీఐస్‌లో ఉంటాయి. ఈవెన్ టీ20 క్రికెట్ అయినా గానీ 200 ప్లస్ స్కోర్ ఈజీగా చేస్తారు అండ్ చేజ్ చేస్తారు కూడా. బట్ అదేందో హైదరాబాద్ పిచ్ ఇప్పుడు కొంచెం తార్ రోడ్ లాగే అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే లాస్ట్ సీజన్ మన హైదరాబాద్ పిచ్‌లో మ్యాచ్‌లు ఎలా జరిగాయో మనం అందరం చూసాం. బట్ ఈసారి అలా ఉండదేమో. బట్ పిచ్ ఒకవేళ బాగున్నా, ఒకవేళ అది హైదరాబాద్‌కి హోమ్ పిచ్ కాబట్టి మనోళ్ళకి కొంచెం ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. మేబీ మనోళ్ళ బౌలింగ్ బాగుంటే ఖచ్చితంగా అంత స్కోర్ కొట్టలేరులే అనే ఒక హోప్ ఉన్నింది గానీ, సో మ్యాచ్ చూసిన తర్వాతయితే ఇది కొంచెం తార్ రోడ్ టైపే ఉందని అనిపిస్తుంది. లేకపోతే ఏంటి అసలు 286 మనం సన్‌రైజర్స్ కొట్టడం ఏంటి? అండ్ 240 ప్లస్ స్కోర్ మళ్ళీ రాజస్థాన్ కొట్టడం ఏంటి? దట్ టూ స్టార్టింగ్‌లోనే 3 వికెట్స్ పడ్డ తర్వాత కూడా. సో ఖచ్చితంగా పిచ్ అయితే మామూలుగా లేదు. నువ్వు ఎలాంటి బౌలర్‌ని తీసుకొచ్చినా పిచ్ కొట్టుడు కొట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది హైదరాబాద్ పిచ్‌లో. అట్ ద సేమ్ టైమ్ పాపం జోఫ్రా ఆర్చర్ ఈరోజు మోస్ట్ రన్స్ కన్సిడర్డ్ బై ఎ బౌలర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ పాపం జోఫ్రా ఆర్చర్ తీసుకున్నాడు ఆ అవార్డ్‌ని. 76 రన్స్ కన్సిడర్ చేశాడు 4 ఓవర్స్‌లో. ఇంకా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఎలా కొట్టింది రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్‌ని అని. ఈవెన్ వాళ్ళేం తక్కువ కొట్టలేదు. వాళ్ళు అదే విధంగా ఆడారు. బట్ 286 అనేది ఒక పెద్ద కొండ లాంటిది. ఇంకా చెప్పాలంటే కైండ్ ఆఫ్ ఎవరెస్ట్. సో వాళ్ళు అట్‌లీస్ట్ ట్రై చేశారు కొంచెం చేజ్ చేయడానికి. బట్ ఎనీవే దట్ ఈస్ డెఫినెట్‌లీ నాట్ పాసిబుల్. 286 టార్గెట్ ముందు పెట్టుకొని చేజ్ చేయడం మేబీ ఇట్స్ రేర్ కేస్. మిరాకిల్ అయితే తప్ప అంత ఈజీ కాదు. ఎలాగైతే ఏమో హైదరాబాద్ మళ్ళీ హైయెస్ట్ స్కోర్ రికార్డ్ చేసింది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో 287 స్కోర్ చేసి హైయెస్ట్ స్కోర్ ఎవర్ ఇన్ ద ఐపీఎల్ చూసింది. ఈసారి 286 జస్ట్ 1 రన్ దట్ టు ఫస్ట్ గేమ్‌లోనే. మేబీ చూడాలి ఇంకా గేమ్స్ ఉన్నాయి. ఏ రకంగా ఎంత స్కోర్ చేస్తారు ఈ హైదరాబాద్ పిచ్‌లో అనేది. యాక్చువల్‌గా మ్యాచ్ జరిగేటప్పుడు ఒక క్వెషన్ అయితే రైజ్ చేశారు ఐపీఎల్ వాళ్ళు. కమెంటేటర్స్ రైజ్ చేసిన క్వెషన్ ఏంటంటే ఈసారి 300 స్కోర్ కన్సీడ్ అవుతుందా ఫస్ట్ ఒక ఇన్నింగ్స్‌లో అని చెప్పి ఒక క్వెషన్ అయితే అడిగారు. సో ఆ క్వెషన్‌కి 60+% యెస్ అని పెట్టారు. దట్ టు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌లో ఉన్నప్పుడు. ఇక్కడ వింత ఏంటంటే ఒక టైంలో అరౌండ్ 17, 18 ఓవర్స్ అప్పుడు స్కోర్ చూస్తే మేబీ 300 ఇస్ ద పాసిబుల్ అనిపించింది ఫస్ట్ మ్యాచ్‌లోనే. సో అరౌండ్ 18 ఓవర్స్ స్కోర్ నియర్లీ 250 చేంజ్ ఉన్నింది. 19 ఓవర్ అయిపోయేసరికి 270 చేంజ్‌కి వెళ్ళింది. లాస్ట్ ఓవర్ అరౌండ్ 21 రన్స్‌కేమో తక్కువ ఉన్నారు 300కి. మేబీ ఒక 3 సిక్సెస్ పడుంటే 300 అయిపోయిండేది ఈరోజే. లక్ అనుకోవాలో బ్యాడ్ లక్ అనుకోవాలో హౌఎవర్ 300కి అయితే వెళ్ళలేదు. బట్ ఈ విధంగా ఆడితే ఖచ్చితంగా 300 అనేది పెద్ద డిస్టెన్స్లో అయితే లేదు సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎస్పెషల్లీ. ఈవెన్ అదర్ టీమ్స్ మనం లాస్ట్ సీజన్లో చూసుకున్నా మనం కొట్టిన ప్రతిసారి 250+ ఆపోజిట్ టీమ్స్ కూడా చాలా దగ్గరికి వచ్చాయి. అంత ఈజీగా ఏం గివప్ ఇవ్వలేదు. మనకేమంత భారీ రన్ రేట్ రాలేదు హైదరాబాద్కి. సో ఆ విధంగా హైదరాబాద్ బౌలింగ్ బాగుందనిపిస్తుంది. కానీ ఈ విధంగా ఆపోజిషన్ బ్యాట్స్మెన్స్ కొడుతుంటే ఎక్కడ బాగుందా అనే చిన్న డౌట్ కూడా వస్తుంది. చూడాలి హైదరాబాద్ పిచ్ కాకుండా వేరే స్టేట్స్లో ఆడినప్పుడు ఆ పిచ్చెస్లో మన బౌలింగ్ ఎలా ఉంటుంది హైదరాబాద్ బౌలర్స్ది అనేది అప్పుడే క్లారిటీ వస్తుంది. మన పిచ్ మాత్రం నువ్వు ఏ బౌలర్ని తీసుకొచ్చినా ఇదే రకంగా ఉందని క్లారిటీ వచ్చేసింది. సో ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే ఇక్కడ మాట్లాడుకోవడానికి పెద్ద గేమ్ లేదు. మొదటి నుంచి కొట్టడమే పని అయిపోయింది ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్. అదే హైదరాబాద్ బ్యాటర్స్ కానీ రాజస్థాన్ బ్యాటర్స్ కానీ ఎక్కడ ఎవరూ తగ్గలేదు. దొరికినంత దోచుకున్నట్టు ఈరోజు కావాల్సిన రన్స్ చేశారు ప్రతి బ్యాట్స్మెన్. బౌలర్స్కే పాపం ఈరోజు నిద్ర పట్టదు. సై సినిమాలో డైలాగ్ ఉన్నట్టు నిద్ర లేదు, సుఖం లేదు, వికెట్స్ లేవు అని చెప్పి పాపం పడుకోవాలి ఈరోజు. ఇద్దరు బౌలర్లు. ఒక్క బౌలర్ కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ వెళ్తాడంటే సిమర్జిత్ సింగ్. స్టార్టింగ్ ఓవర్లోనే 2 వికెట్స్ తీసుకున్నాడు. బట్ సిమర్జిత్కి కూడా లాస్ట్ ఓవర్లో 26 రన్స్ ఏమో ఇచ్చాడు. అది కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది లాస్ట్కి వెళ్ళేసరికి. అండ్ కమిన్స్ మన కెప్టెన్ కమిన్స్ ఫస్ట్ ఓవర్లో 20 రన్స్ కన్సిడర్ చేశాడు. అండ్ నెక్స్ట్ 2 ఓవర్స్ కవర్ చేశాడు. మళ్ళీ లాస్ట్ ఓవర్కి వచ్చేసరికి మళ్ళీ 20 రన్స్ అరౌండ్ కన్సిడర్ చేసి టోటల్ 60 రన్స్ ఇచ్చాడు. సో ప్రతి బౌలర్ ఎవరు చూసుకున్నా 10కి తక్కువ అప్రాక్సిమేట్గా లేదు ఈరోజు ఎకానమీ. ఆ రేంజ్లో బౌలర్స్ని అయితే ఆడుకున్నారు. సో ఆ విధంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో మన సన్ రైజర్స్ 286 రన్స్ కొట్టింది. పవర్ ప్లేలోనే ఆల్మోస్ట్ 40% రన్స్ కొట్టేసింది. నియర్లీ 90+ స్కోర్ కొట్టారు పవర్ ప్లేలోనే. 94, 1 వికెట్. అండ్ రాజస్థాన్ వచ్చేసరికి 77 ఫర్ 3 వికెట్స్. ఇది ఒక్కటే డిఫరెన్స్. మేబీ రాజస్థాన్లో ఆ 3 వికెట్స్ పడకుండా 1 వికెట్తో వాళ్ళు కానీ ఉంటే ఇదంత ఈజీగా అయిపోయిండే మ్యాచ్ కాదు. వాళ్ళు దగ్గరికి వచ్చిండేవాళ్ళు. బికాస్ ధ్రువ్ జురేల్, సంజు శాంసన్, శుభం దుబే ఒక్కొక్కరు ఆడిన ఇన్నింగ్స్ మామూలుగా లేదు. 200+ స్ట్రైక్ రేట్. ఎవరు 200 కంటే తక్కువ స్ట్రైక్ రేటే కనిపించలేదు.
సో బేసికల్గా ఒక వన్ డే పిచ్ బాగుందంటే వన్ డేలో 300-350 స్కోర్ చేస్తే ఇట్స్ అ వెరీ బిగ్ స్కోర్ అండ్ మ్యాచ్ ఆల్మోస్ట్ వన్ సైడ్ అయినట్టు అనుకుంటాం. అలాంటిది ఒక T20లో పిచ్ బాగుంటే 286 రన్స్ కొడితే ఎక్కడికి వెళ్తుంది బ్యాటింగ్, ఎక్కడికి వెళ్తుంది మన ఐపీఎల్? 150-140 రన్స్ని డిఫెండ్ చేసుకునే స్కోర్స్, డిఫెండ్ చేసుకునే పిచ్చెస్, డిఫెండ్ మ్యాచ్ నుంచి 280 రన్స్ కొట్టడం, ఆపోజిట్ బ్యాట్స్మెన్స్ కూడా 240-250 రన్స్ కొట్టడం అంటే ఇట్స్ గోయింగ్ ఇన్ టు ద డిఫరెంట్ ఎరా. ఇది ఓన్లీ బ్యాట్స్మెన్స్ బాగా ఆడుతున్నారు, బౌలింగ్ బాగా లేకపోవడం కాదు, పిచ్చెస్ ఆ విధంగా తయారవుతున్నాయి. బట్ దిస్ ఈజ్ ఐ థింక్ నాట్ గుడ్ ఫర్ ద ఫ్యూచర్. ఎస్ ఉండాలి, బట్ నాట్ లైక్ దిస్ అనిపిస్తుంది నాకైతే. బట్ ఇంకో విషయానికి వస్తే బ్యాట్స్మెన్స్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ద కొత్త ప్లేయర్ ఎవరైతే సన్ రైజర్స్కి వచ్చాడో ఇషాన్ కిషన్, అగ్రెషన్ నాకు ఉంది, నేను చూపించగలను. ఇషాన్ కిషన్ ఎంత ఫాస్ట్ ఆడగలడో మనకు తెలుసు. సో అలాంటి ఇషాన్ కిషన్ ఈరోజు సన్ రైజర్స్కి వచ్చిన తర్వాత ఇంకొంచెం డిఫరెంట్ రెడ్ చిప్ మోడ్లోకి వెళ్ళాడు. ఆ మోడ్లో సెంచరీ చేస్తాడు ఫస్ట్ ఇన్నింగ్స్లోనే సన్ రైజర్స్ తరఫున, అండ్ ఫస్ట్ సెంచరీ ఆఫ్ ద 2025 ఐపీఎల్ అది కూడా రికార్డ్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెంట్, రన్స్ పరంగా చూసినా, స్కోర్ పరంగా చూసినా, ఇండివిజువల్ స్టాట్స్ చూసినా అన్నిట్లో ఫస్ట్ మ్యాచ్ చాలా బీభత్సంగా ఉండింది. సో వన్ సైడ్గా అనిపించేసింది ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయేసరికి 286 టార్గెట్ కాబట్టి ఇది చేజ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఇంక ఏదో మిరాకిల్ జరిగితే తప్ప అనేది అర్థమైంది. సో అంత మ్యాచ్ మీద అంత ఇంట్రెస్ట్ కలగలేదు. బట్ అవెవర్ రాజస్థాన్ బ్యాట్స్మెన్ చాలా బాగా ట్రై చేశారు. ధ్రువ్ జురేల్ నుంచి ఈ రేంజ్ షాట్స్, ఈ రేంజ్ ఆఫ్ అగ్రెషన్ కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేదు పీపుల్. సో ఖచ్చితంగా ధ్రువ్ జురేల్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సంజు శాంసన్ యాజ్ యూజువల్ ఉన్నంతసేపు చాలా ఫాస్ట్గా ఆడాడు. పరాగ్ అండ్ యశస్వి జైస్వాల్ ఇద్దరు డిసప్పాయింట్ చేశారు ఈరోజు. వాళ్ళు కానీ నిలబడి ఆడుంటే మేబీ మ్యాచ్లో ఇంకేదైనా చేంజ్ ఉండొచ్చు, మేబీ గెలవచ్చు, ఆర్ అట్లీస్ట్ దే వుడ్ హ్యావ్ కమ్ లిటిల్ బిట్ క్లోజర్ టు ద టార్గెట్. సో అది ఈ మ్యాచ్ గురించి. మీకేమన్నా దీని గురించి చెప్పాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి. సో దట్స్ ఇట్ అబౌట్ ద సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్. మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటుంటే కమెంట్స్లో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్.